మేడ్చల్ సుచిత్ర మెట్రో ప్రాజెక్టు పనులు పడకేశాయి. మెట్రో ప్రాజెక్టు ప్రకటనలకే పరిమితమైందే తప్ప అడుగు ముందుకు పడటం లేదు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మెట్రో విస్తరించాలని స్థానికులు గలం విప్పారు. వెంటనే పనులు ప్రారంభించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి వారికి అండగా నిలిచింది. నిజామాబాద్ ఆర్మూర్ నుంచి వాహనాలు హైదరాబాద్ ఉత్తర ప్రాంతం మేడ్చల్ మీదుగా సిటీలో ఎంట్రీ అవుతాయి. మేడ్చల్ కొంపల్లి సుచిత్ర వరకు భారీ వాహనాల రద్దీ ఉంటోంది. ఈ క్రమంలో మేడ్చల్ సుచిత్ర మెట్రో ప్రాజెక్ట్ అని ఆశల పల్లకీలో ఊరేగించారు. ఆ తర్వాత ఉసూరుమనిపించారు. మెట్రో ప్రాజెక్టు పనులు మేడ్చల్ వరకు జరగడం లేదు. దాంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ సుచిత్ర మేడ్చల్ పరిసర ప్రాంతాల ప్రజలు రోడ్డెక్కారు. భారీ పాదయాత్ర నిర్వహించి తమ గళాన్ని ప్రభుత్వానికి చాటారు. మేడ్చల్ నుంచి సిటీలోకి రావడం అంటే గగనమే అవుతోంది. మేడ్చల్ నుంచి సిటీకి తక్కువ దూరమే అయినప్పటికీ వాహనాలు తాబేలు నడకలా సాగుతుంటాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల తరబడి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. సమస్యకు పరిష్కారం మెట్రో అని స్థానికులు చెబుతున్నారు. తొలుత జేబీఎస్ నుంచి మేడ్చల్, మియాపూర్ నుంచి మేడ్చల్ అని ఆశ కల్పించారు. ఆ తర్వాత పనులు జరగడం లేదు. దాంతో ఇక్కడి జనం ఆందోళన బాట పట్టారు. నిజానికి ఈ రూట్లో కాలేజీ స్టూడెంట్స్ నిత్యం వచ్చి వెళ్లేవారు, చిరు వ్యాపారులు, కూలీలు, ఐటీ ఉద్యోగులు వచ్చి వెళ్తుంటారు. దాంతో భారీ రద్దీ ఉంటుంది. ఈ క్రమంలో మెట్రో విస్తరణ చేయాలని స్థానికులు కోరుతున్నారు. మేడ్చల్ వరకు మెట్రో పనులు ప్రతిపాదనలకే పరిమితం చేయకుండా బడ్జెట్ కేటాయింపులు జరపాలని అంటున్నారు. వెంటనే పనులు ప్రారంభించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ ఉత్తర ప్రాంతంలో 40 లక్షల జనాభా ఉంది. రోజు వేలాది మంది యువతీ యువకులు సిటీకి వస్తుంటారు. మేడ్చల్ మెట్రోకు సంబంధించి గతంలో డిపిఆర్ పంపించారని తెలిసింది. అయితే అది కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిందని మేడ్చల్ మెట్రో సాధన సమితి గుర్తు చేసింది. చిన్న నగరాలకు, శివారు వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయని, హైదరాబాద్పై ఎందుకు వివక్ష చూపిస్తున్నారని సాధన సమితి ఫౌండర్ సంపత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ప్రతిరోజు ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నామని తెలిపారు. 575 రోజుల నుంచి లేఖ రాస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మేము గత 3 సంవత్సరాలుగా మేడ్చల్ మరియు అలాగే 2వ దశ మెట్రో హైదరాబాద్ నగరాన్ని విస్తరణకి తీవ్రంగా వీధి పోరాటాలు చేస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నాము. ప్రతిరోజు ఇక్కడ యువత అంతా హైటెక్ సిటీ మరియు తదితర ప్రాంతాలకు నిత్యం వెళ్ళి వస్తూ ఉంటారు. దాదాపు 2 లక్షల మంది యువకులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వెళ్ళవలసి వస్తుంది. కావున వీరికి తీవ్రమైన ఇబ్బంది అవుతుంది. మెట్రో ఉంటే ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మేము గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభించిన పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో మంజూరు చేసి వీటికి డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. గత సంవత్సరంన్నర కాలంగా కేంద్ర ప్రభుత్వం వద్ద డిపిఆర్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్న డిపిఆర్లు వెంటనే క్లియర్ చేయాలని ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు ఈ మెట్రో ఫేజ్ 2 పనులు మంజూరు చేసి కమిటీలను కాలక్షేపం చేయకుండా వెంటనే పనులు ప్రారంభించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి ద్వారా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ట్రాఫిక్ పద్మవ్యూహంలో మేడ్చల్ జనం నలిగిపోతున్నారు. దీని నుంచి ఉపశమనం పొందాలంటే మెట్రో ప్రాజెక్టు ఒక్కటే పరిష్కారమని భావిస్తున్నారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు.